గురించి పార్టీతో నాకున్న అనుబంధం తెలుసుకో. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులను కాజేస్తే, హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు, అధికారంలో లేని రోజు పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులలో ఒకడు జీవన్ రెడ్డి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. జగిత్యాల అనేటువంటి పేరు నుంచి జీవన్ రెడ్డిని వేరు చేసి చూడలేం. జగిత్యాల అనంగానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేటువంటి నాయకులలో ఒకరు జీవన్ రెడ్డి. కొంతమందికి ఆ నియోజకవర్గాలతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. కొంతమంది నాయకులని ఒకరి నాయకుడి పేరు చెప్పగానే ఆ నియోజకవర్గం పేరు, లేకపోతే నియోజకవర్గం పేరు చెప్తే ఆ నాయకుడి పేరు ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. అట్లా గుర్తుకొచ్చేటువంటి నాయకులలో జగిత్యాల అనంగానే జీవన్ రెడ్డి గుర్తొస్తాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి నాయకుడు. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది నాయకుల కంటే కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు. అట్లాంటి నాయకుడికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పొమ్మనలేక పొగబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఆయనే అంటున్నాడు. ఆయన అనుచరులు మాట్లాడుతున్నారు. గతంలో వైఎస్ క్యాబినెట్లో పనిచేసిండు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, పార్టీని నమ్ముకొని ఉన్నాడు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అక్కడి నుంచి ఓడిపోయింది. ఆయన జగిత్యాలలో ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ అక్కడ ఎన్నికలలో గెలిచిండు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయనని కన్సల్ట్ కాకుండానే, లేకపోతే ఆయనతోని చర్చించకుండానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు అనేది జీవన్ రెడ్డి అనుచరులు చెప్తారు. అయితే ఈయనతో పాటు ఇంకా కొంతమంది చేరిరు. మనం చాలా సందర్భాలలో చెప్తాం కదా, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది అని. ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలలో ఒకరు సంజయ్. జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన అతను. కానీ ఆయన ఈ రోజుకి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని క్లెయిమ్ చేస్తారు. వాళ్ళు కోర్టులలో క్లెయిమ్ చేస్తారు, స్పీకర్ దగ్గర క్లెయిమ్ చేస్తారు, అన్ని సందర్భాలలో చేస్తారు. అయితే ఆయన చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ఇంకా పోరు మొదలైంది. ఆయన చేరిన తర్వాత అంతకుముందు సంజయ్ బీఆర్ఎస్లో ఉండే, జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు ఫైట్ చేసింది ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ మీద. సో ఆయనే వచ్చి ఇలా చేరిన తర్వాత ఇప్పుడు వీళ్ళ నాయకులకి కార్యకర్తలకి, ఆయన తెచ్చుకున్నటువంటి నాయకులకి కార్యకర్తలకి పడక జీవన్ రెడ్డి వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అనేది జీవన్ రెడ్డి చెప్తున్నమాట. గతంలో ఒక సందర్భంలో కూడా ఒక పెద్ద పంచాయతీ అడ్లూరు లక్ష్మణ్ దగ్గర పెట్టిరు, మనం గుర్తుండుంటుంది. అసలు ఏమంటారు, నన్ను ఉండమంటారా పొమ్మంటారా అని గతంలో అక్కడ ఇన్ఛార్జ్ అడ్లూరు లక్ష్మణ్కి ఇస్తే అడ్లూరు లక్ష్మణ్ దగ్గర మాట్లాడిండు ఆయన. సరే, ఆయన కూడా ఏం సమాధానం చెప్పాలనో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది కదా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ అట్లాంటి పరిస్థితిని తీసుకొని వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలలో జీవన్ రెడ్డి వర్గం సంజయ్ వర్గంగా విడిపోయారు ఇద్దరు. ఈయన కొంతమందికి, ఆయన కొంతమందిని గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక విషయంలో మళ్ళా సంజయ్ వర్గం వాళ్ళకే పై చేయి చేసిరట. అంటే ఏమన్నట్టు, జీవన్ రెడ్డి ఇక సాగనంపే ప్రయత్నం జరుగుతుంది అనేది చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. అని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాలాంటి నాయకుల విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన కరెక్ట్గా లేదు అనేది ఇప్పుడు జీవన్ రెడ్డి అంటాడు. గతంలో మనకి గుర్తుండుంటుంది, పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా కూడా చేసిండు కాంగ్రెస్ పార్టీకి. పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ని వదిలి బీఆర్ఎస్కి రావాల్సినటువంటి పరిస్థితి. ఆయన మీద మాట్లాడినటువంటి మాటలు ఏంటిది అనేది కూడా ఆ రోజు మనం చూసినాం. సో సీనియర్లు అయినటువంటి నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో దక్కుతున్నటువంటి గౌరవానికి ఎగ్జాంపుల్ ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, ఇవాళ జీవన్ రెడ్డిది కావచ్చు. ఇట్లనే చూసుకుంటూ మాకు సంబంధం లేదు అన్నలాగా సీనియర్ నాయకులు ప్రవర్తిస్తే రేపు పొద్దున జీవన్ రెడ్డికి వచ్చినటువంటి పరిస్థితే మిగతా సీనియర్ నాయకులకి కూడా రావచ్చేమో, వస్తుంది అనేది జీవన్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. అది జీవన్ రెడ్డి ఒక్కడి బాధేనా? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అసలు ఈ ఇష్యూతో పట్టనట్టు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. హైకమాండ్తో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వేరే దారులు ఏవి కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది కొంత చర్చ జరుగుతుంది.
అయితే జీవన్ రెడ్డి ఇవాళ చాలా సందర్భాలలో మాట్లాడుకుంటూ వచ్చిండు. ఆయన చాలా సందర్భాలలో పార్టీలో ఉండే పరిస్థితి లేదు అని మాట్లాడుకుంటూ వచ్చిండు. మళ్ళీ ఇవాళ ఒకసారి ఇక సీరియస్ కమెంట్లు అనొచ్చు, లేదంటే ఎమోషనల్ కమెంట్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ ఆయన కొన్ని సంచలనమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. మరి ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు అనేది క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు, ఏం చేయమంటారు, నన్ను గైడ్ చేయండి, ఇది ఇవాళ మొదటిది కాదు చివరిది అవుతుంది అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే రోజు 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 మేము ఎవరి మీదైతే గతంలో కొట్లాడినామో వాళ్ళే ఇవాళ పై చేయి సాధించే పరిస్థితిలో ఉంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారంలో లేని రోజు ఎవరి మీదైతే కొట్లాడినో ఇవాళ అధికారంలోకి రాగానే ఆయన నా పార్టీలోకి వచ్చి నా మనుషుల్ని తొక్కేటువంటి ప్రయత్నం చేస్తే నేను ఇంకా ఎవరి కోసమని పార్టీలో కొనసాగాలి అనేది జీవన్ రెడ్డి అంటున్నటువంటి మాట. చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్లలో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకే పదవులు విషయంలో కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి మనుషుల మాటలు నెగ్గడం కావచ్చు, సంజయ్ వర్గంకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే పనులవుతున్నాయి. నన్ను నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదు, ఇంక్లూడింగ్ నాతో సహా అనేది జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు టర్న్ అవుద్ది. కాంగ్రెస్ పార్టీలో ఆయనని పొమ్మనలేక పొగబెడుతున్నారా, లేదంటే పార్టీ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారా, పంపించక ముందే జీవన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వస్తాడా, ఏం జరగబోతోంది, జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది అనేది ఇంకొన్ని రోజులు ఆగితే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.